మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప రప్ప అంటావు. మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలిరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? ఇక అదే దానికా నీ రాజకీయం? దానికోసమా? ఆపయ పెద్ద నరికేవాడిని చూసాం, చాలా నరికావు నువ్వు. ఇప్పుడు దాకా ఇప్పుడు వేసావు ఏమన్నా? ఇవన్నీ బాగు. నేను చెప్పేది ఏంటంటే అల్టిమేట్గా అంతిమంగా ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయ పార్టీ అయినా రావాల్సింది ప్రజల మన్ననలు పొందాల్సింది, ప్రజలకి గొప్ప ఎత్తున మేలు చేసి ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున సేవ చేసి తద్వారా వాళ్ళ మన్ననలను గెలవాలి తప్పితే రప్ప రప్ప మెయిన్ కాదు. రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి, ముళ్ళుని ముళ్ళుతో తీయడం జరగాలి. అది జనాలకు అనవసరం. నువ్వేం చేస్తున్నావు? రోజు ఇది ఏలం వేరికింది ఇదొకటి మాట్లాడుతున్నారు. వాళ్ళకి పరిపటలాగా పదవి పోయి మతి స్థిమితం లాగా ఏదో మాట్లాడుతున్నారు. చీకట్లో సైక్ చేయండి, వేసేయండి. ఉత్తరాడు గాలి తోడు కూర్చుంటారా? ఏమన్నా ఒక్క దెబ్బ కూడా వాళ్ళు 2 దెబ్బలు పెడతారు. నువ్వే అంటావుగా ఒక అట్టు పెడితే 2 అట్లు పెడతారని, వాళ్ళు 10 అట్లు పెడతారు. ఎవరికి రాదు ఇవాళ. ఏం చెప్పాలి మనం? ఎవరైనా గొడవ పడినప్పుడు ఏం చేయాలంటే, తమ్ముడు గొడవ పడద్దు, కొట్టుకున్న తర్వాత కొట్లాడు పెరిగి జరగకూడదు, జరిగితే కుటుంబం వెనకాల బిడ్డలు నాశనం అయిపోతుందని చెప్పాలి. నువ్వే ఎలా కొట్టాలో, తర్వాత తెల్లారి ఎలా పరామర్శించాలో ఏం చెప్పేది? రఫా అంటే ఏంటో నాకు అర్థం కాదు. మాటలు తేలికే. ఏదైనా ఒకటి కొట్టిన తర్వాత ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఓ రౌడీగా తిరిగి ఎన్ని కష్టాలు పడ్డారో, ఏమైపోయారు భూమి మీద అంత ఉన్నారో లేరో. స్టేట్ లెవెల్లో రౌడీలు కూడా ఏమైపోయారో మన కళ్ళ చూసాం. గొడవల వల్ల సుఖపడ్డవాళ్ళు లేడు, గొడవల వల్ల సాధించేవాళ్ళు లేడు.